మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్గా రూపుదిద్దుకుంటుందా? మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి ఏకైక జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్గా పేరు రూపాంతరం చెందుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లా బంగారు గనికి అధికారికంగా పేరు మార్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే స్వాతంత్రం తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ గనికి కొత్త గుర్తింపుగా స్వర్ణగిరి గోల్డ్ మైన్ గా రూపాంతరం చెందింది. రానున్న రోజుల్లో స్వర్ణగిరి గోల్డ్ మైన్ పేరుతోనే ఆ పేరును పిలవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గోల్డ్ మైన్ కి సంబంధించినటువంటి వివరాలు గనక మనం గమనించినట్లయితే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల సరిహద్దుల్లో ఈ బంగారు గని విస్తరించి ఉంది. మొత్తం 597.820 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గనిలో ప్రధానంగా బంగారాన్ని వెలికి తీస్తున్నారు. దీంతో పాటు వెండి, రాగి, సీసం, జింకు వంటి ఇతర ఖనిజాలను కూడా తవ్వబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. బంగారం వెలికితీత కోసం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం 30 సంవత్సరాల మైనింగ్ లీజును మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ లో గనిని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ లో వాణిజ్య బంగారం ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గని కావడంతో దీనికి ఉన్నటువంటి జాతీయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని స్వర్ణగిరి అనే పేరు పెట్టారు. స్వర్ణం అంటే బంగారం, గిరి అంటే కొండ అని అర్థం. ఈ ప్రాంతంలో బంగారం లభించే కొండలు ఉండటంతో ఈ పేరు పెట్టారు. అంతేకాకుండా పురాతన కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో బంగారం వెలికి తీసినటువంటి చారిత్రక నేపథ్యం కూడా ఈ పేరుకు ప్రత్యేకత ఇస్తుంది. జొన్నగిరి ప్రాంతంలో సుదీర్ఘమైన ఖనిజ చరిత్ర ఉంది. ఇది ఈస్టర్న్ ధార్వార్ క్యాట్రన్ లో జొన్నగిరి గ్రీన్ స్టోన్ బెల్ట్ లో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో పురాతన కాలం నాటి శిథిలాలు, రాళ్లను పగలగొట్టినటువంటి గుర్తులు, పాత తవ్వకాలు, ఆనవాళ్లు కనిపిస్తాయి. శతాబ్దాల క్రితమే ఇక్కడ బంగారం వెలికి తీసినట్లు ఆనవాళ్లు కూడా సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఖనిజ వనరులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టిని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. స్వర్ణగిరి గోల్డ్ మైన్ లో ఓపెన్ ఫిట్ మైనింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. 3 దశల క్రషింగ్, బాల్ మిల్ గ్రైండింగ్, నెల్సల్ కాన్సంట్రేట్, గ్రావిటీ సర్క్యూట్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. అలాగే CIL లీచింగ్, ఎల్యూషన్, ఎలక్ట్రో విన్నింగ్, డోర్ స్మెల్టింగ్ వంటి ఆధునిక ప్రక్రియతో కూడినటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును అధికారికంగా మార్చాలని రాష్ట్ర గనుల శాఖ ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇకపై మైనింగ్ ప్లాన్లు, చట్టపరమైనటువంటి అనుమతులు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ తదితర అధికారిక రికార్డుల్లో కూడా స్వర్ణగిరి గోల్డ్ మైన్ పేరును నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014లో తెలంగాణ నుండి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక అప్పులతో కూడినటువంటి రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు లేదు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దేవదేవుడే కరుణించాడా అన్నట్టుగా ఎంతో రాయలసీమగా, రతనాల సీమగా గతంలో పేరొందినటువంటి నగరం ఈ రాయలసీమ. ఇటువంటి రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా గోల్డ్ మైన్ దొరకటం అనేది చాలా గొప్ప విషయం. ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యఫలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ ని అభివృద్ధి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎంతో గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఎంతో ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ ను అక్కడ వదిలేసి వచ్చాము అన్న బాధ అందరిలోనూ
గనిలోనూ కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గనక గమనించినట్లయితే మన ప్రాంతంలో గోల్డ్ మైన్ దేశానికే ఒక దిక్సూచిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎక్కడ ఒక ప్రైవేట్ గోల్డ్ మైన్ అనేది చరిత్రలో ఎక్కడా లేదు. అటువంటిది ఒక గోల్డ్ మైన్ మన ఆంధ్రప్రదేశ్ కు దక్కటం, మనమే దేశానికి దిక్సూచిగా మారటం వంటి విషయం ఏదైతే ఉందో ఇది నభూతో నా భవిష్యత్ అన్నమాట. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీల సమ్మిళితంలో ఆంధ్రప్రదేశ్ కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో గోల్డ్ మైన్ అనేది దొరకటం చాలా అదృష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోటు జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నటువంటి గోల్డ్ మైన్ గురించి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జొన్నగిరిలో దొరికినటువంటి గోల్డ్ మైన్ రూపాంతరం చెంది స్వర్ణగిరి గోల్డ్ మైన్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నమస్కారం.